అమ్మ బత్తాయో. యుద్ధంలో ఉన్నప్పుడు నువ్వు నాకు 2 వరాలు ఇస్తానన్నావు కదా, అవి ఇప్పుడు ఇస్తానని మాట ఇవ్వు అంటుంది. దశరథుడు సరే అంటాడు. వెంటనే భరతుణ్ణి పట్టాభిషేకం చెయ్యి, రాముణ్ణి వనవాసం పంపేయి అంటుంది. అది వినగానే దశరథుడు మూర్ఛబోయాడు. రామాయణం అంతా మూర్ఛే. అందరూ మూర్ఛబోతుంటారు, లేస్తుంటారు. స్పృహలోకి వచ్చిన దశరథుడు ఏడుస్తూ, క్రూరురాలా, పాపాత్మురాలా, ఇలాంటివి అడుగుతావా అని తిడతాడు. రాముడు నీకు ఏ అపకారం చేశాడని ఎంత ఏడ్చినా కైకేయి ఒప్పుకోదు. భరతుణ్ణి రాజుని చేస్తాను గాని రాముణ్ణి వనవాసానికి పంపలేను. చావబోతున్న వయస్సులో ఇంత దుఃఖం నాకు కలగజేయొద్దు అంటాడు. ఇందాకేమో గర్జించే గుర్రంలాగొచ్చాడు, ఇప్పుడేమో ముసలోన్ని అంటున్నాడు. అందరూ అంతే, అప్పటికప్పటికే మాటలు ప్రవర్తనలు మారిపోతుంటాయి. కైకేయిని తిట్టి 2-3 సార్లు మూర్చబోయి మొత్తానికి చేసేది లేక 2 వరాలకి ఒప్పుకుంటాడు. తెల్లవారింది. దశరథుడు తన మంత్రి, తమ రథ సారథి అయిన సుమంత్రుడిని పిలిచి రాముణ్ణి తీసుకురమ్మంటాడు. సుమంత్రుడు వెళ్లేసరికి రాముడు చక్కగా బంగారు ఆభరణాలు, అందమైన వస్త్రాలు, తలలో పువ్వులు, ఒంటి నిండా సెంటూ రాసుకుని బంగారు కుర్చీ మీద కూర్చొని ఉంటాడు. పాపం పట్టాభిషేకానికి పొద్దున్నే రెడీ అయిపోయాడు. మా రాజ్యానికి ఏమైంది, మా ఏనుగు రిక్షాలో తీసుకురండి. కైకేయి మందిరానికి రమ్మన్నారని చెప్పగానే కైకేయి మా నాన్నగారిని నా పట్టాభిషేకం విషయంలో ప్రోత్సహించి ఉంటుంది. నేను వెళ్లి పొగిడించుకొని వస్తాను, నువ్విక్కడ ఆటపాటలతో ఆనందించు అని సీతతో చెప్తాడు. ఎవడ్రా ఇక్కడ రాముడికి రాజ్యకాంక్ష లేదు అని చెప్పినాడు. చాలా ఆరాటపడ్డాడు భయ్యా. రాముడు గుహలో నుండి బయటికి వచ్చిన సింహంలా బయటికి వచ్చాడట. అయ్యో ఎర్రిరామా, ఎల్లు దారి పొడుగునా జనాల జేజేలు, రాముడి టాటాలు, పాటలు పాడుతూ ఊరేగిస్తూ పూలు చల్లుతూ తీసుకెళ్లారట. రాముడు దశరథుడికి కైకేయికి నమస్కారం చేశాడు. దశరథుడు ఏడుస్తుంటే తన మీద కోపంగా ఉన్నాడేమో అని రాముడు అనుకుంటాడు. నేనేం తప్పు చేశానా అని ఆలోచిస్తాడు. ఇందాక ఏం కూసర్రా, చూడ్డంతోనే ఎదుటివాళ్ళ హృదయంలో ఏముందో తెలిసిపోతుందా? కోప్పడ్డానికి ఏడవడానికి కూడా తేడా తెలుసుకోలేకపోయాడురా. హృదయాలు ఎరిగే రాముడు కాదు, ఎర్రి రాముడు. జై శ్రీరామ్. ఏం జరిగిందని కైకేయిని అడుగుతాడు. నువ్వు మాటిస్తానంటే చెప్తాను అంటుంది. వెంటనే రాముడు మాట తప్పడు అంటాడు. 2 వరాల గురించి చెప్పి నువ్వు 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళాలి, నీకు ఏ వస్తువులతో పట్టాభిషేకం చెయ్యాలనుకున్నారో వాటితో భరతునికి పట్టాభిషేకం చెయ్యాలి అని అడుగుతుంది. రే ఎర్రి కుక్కల్లారా, కర్రి నక్కల్లారా, రాముణ్ణి 2 చేయమంటే ఒకటే చేశాడ్రా. భరతుడికి పట్టాభిషేకం జరగలేదు. రాముడు 2 నాలుకల పాము లాంటివాడు, నక్కలా నాటకాలాడేవాడు. ఆ విషయం ముందు మీకే తెలుస్తుంది. భరతుడి పట్టాభిషేకం కూడా రాముడిచ్చిన మాటే. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం.